హైవ్యూర్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ మూమెంట్లో పాపం కుప్పం ప్రజలు ఊహించిన విధంగా షాక్కు గురయ్యారు. ఎందుకు? ఉచిత బస్సు ప్రయాణం ఎన్నిట్లో? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్ వీటిలోనే ఉచితం. తర్వాత అంతరాష్ట్ర సర్వీసులు అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు లేదు. పవిత్ర పుణ్యక్షేత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల, సప్తగిరి బస్సులు అంటే అందులో లేదు. డీలక్స్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, దాన్ని ఏమంటారు, స్టార్ లైనర్, ఏసీ బస్సులు వీటిలో ఫ్రీ లేదు. ఓకే. కుప్పం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. ఆ కుప్పం వచ్చేసి అటు తమిళనాడు బోర్డర్, ఇటు కర్ణాటక బోర్డర్, రెండింటి కూడా మధ్యలో ఉండిద్ది. అది అంటే 3 రాష్ట్రాల కలగలిపిన ప్రాంతం కుప్పం అనుకోవచ్చు. ఈ కుప్పంలో మ్యాక్సిమం మీరు ఏ బస్సు ఎక్కినా, ఏ బస్సు అని అనకూడదు కానీ 80% బస్సులు అంతరాష్ట్ర సర్వీసులు అంట. దాంతో అందులో బస్సు ఎక్కితే అమ్మ ఇందులో చల్లదమ్మా, స్త్రీ శక్తి పథకం ఇందులో అప్లై కాదమ్మా, ఇది తమిళనాడు వెళ్ళే బస్సు, అమ్మ ఇది కర్ణాటక వెళ్ళే బస్సు. దెన్ అక్కడి నుంచి ఇంక ఎటు అప్లై అయ్యిందంటే మన ఏపీలో రిమైనింగ్ ప్రాంతాలు తిరిగే బస్సులు అంటే చూస్తే అక్కడే అప్లై అయింది. పాపం దాంతో షాక్ గురవుతున్నారు. బట్ 2-3 రోజులు క్లారిటీ అయితే వస్తుంది. ఇక తిరుమలలో సప్తగిరి బస్సులు ఎక్కనే ఉండలేదని చెప్పి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కదమ్మా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా జేబులో డబ్బులు పెట్టలేరమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. ఇక ఓవరాల్గా అన్నప్పుడు బస్సుల సంఖ్య పెంచారు, కండక్టర్లను పెంచారు, డ్రైవర్లను పెంచారు. పురుషులకు ఇబ్బంది లేకుండా, స్త్రీలకు ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ బస్సులు సీసీటీవీలు పెట్టారు. కండక్టర్లని ఎలా ఉండాలి ఏంటి వెళ్తానని చెప్పున్నారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ సంస్థ కానీ, ప్రభుత్వం కానీ, ఆర్టీసీ డ్రైవర్ కానీ, సామాన్య ప్రజానీకం కానీ వీళ్ళు ఎక్కడైనా ఎవరికైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు ఇక్కడ రాకూడదు. ఆ వీళ్ళు ఇప్పుడు అడుగు ముందుకేస్తూ ఎగ్జాక్ట్గా బెస్ట్ వెళ్ళి 11 ముందుకు పోతూ ఉన్నారు.